విజయనగరం జిల్లా దత్తి రాసేల మండలం కమటపల్లి జంక్షన్ సమీపంలో ఆటోలో గంజాయి తరలిస్తున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 1.6 కేజీల గంజాయితో పాటు ఆటోను స్వాధీనపరుచుకుని పెదమానపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై బొబ్బిలి డీఎస్పీ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నిందితుల వివరాలు మీడియాకు తెలిపి రిమాండ్కు తరలించారు. ఈ రోజు 3/4/2025 ఉదయం 10 AM కి మానపురం ఎస్ఐ ఆర్ జయంతి కి గాంజా అక్రమ రవాణా సమాచారం వచ్చింది. సో దీని కొరకు వెహికల్ చెకింగ్ అనేది కోమటిపల్లి జంక్షన్ దగ్గర నిర్వహించింది. సో మనకి ఆటో AP 39WA3203లో ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా 16.1 kg గాంజా దొరికింది ఆటోలో. ఇందులో మనకి 5 ముద్దాయిలు దొరికారు. సురేష్ పురోహిత్, ఆటో డ్రైవర్ అప్పన్న, జన్ని అప్పన్న, ఎం అప్పారావు మరియు వారి సురేష్ పురోహిత్ వాళ్ళ ఫ్రెండ్ గోపాల్ పురోహిత్. సో ఎస్ఐ మానాపురం అండ్ సిఐ గజపతి నగరం GAV రమణ వీరిని విచారించగా వీళ్ళు ఇలా వివరించారు. సో ఇందులో సురేష్ పురోహిత్ అనే అతను రాజస్థాన్ నుంచి మనకి గాంజా తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. సో గోపాల్ పురోహిత్ అనే అతను మనకి ఇక్కడ అనకాపల్లి దగ్గర ఉంటారు. సో వీళ్ళు అప్పన్న అనే ఆటో డ్రైవర్ సాయంతో జన్ని అప్పన్న మరియు ఎం అప్పారావు దగ్గర ఈ 16.1 kg గాంజా కొనుగోలు చేశారు. అలానే ఈ జన్ని అప్పన్న మరియు ఎం అప్పారావుని విచారించగా వీళ్ళు సురేష్ అని అతను